జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమానికి పువ్వాడ సుష్విక పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కామరాజు, గడ్డా కుసుమకుమారి, టీడీపీ నగర అధ్యక్షురాలు పసుపులేటి సునీత ముఖ్య అతిథులుగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిర్విరామంగా డొక్కా సీతమ్మ పేరుతో అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్న జడా బాలనాగేంద్రంని ఈ సందర్భంగా వారు అభినందించారు. 5 చాలు. నువ్వన్నా మేడం బేబీ పట్టుకో. అగ్గిపెట్టుందా ఇది చూడండి అమ్మా. పెట్టమ్మా పాప అట్లా అవన్నీ సుధాకు పంపు. నమస్తే. నేను ఆలికి చేయగా కొంచెం ఫస్ట్ ఆ టవర్ ఉండదు. నా లైన్ పెట్టండి అన్న.
ఇది కూడా లైన్ పెట్టండి అయ్యా, సాంబార్ కూడా లైన్ పెట్టండి. ఓకే సార్. వెనక్కి బాగా పెద్దమ్మ. డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన భోజన పథకం ఈరోజు 16వ రోజుకు చేరుకుంది. ఈరోజు పువ్వాడ సుస్మిత పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చారు. పువ్వాడ సుస్మిత అమ్మాయి నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో తొలతొగుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటానికి ముందుకు రావాలని రోజున ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కుసుమ కుమారి గారు, అలాగే ఒంగోలు టీడీపీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి సునీత గారు, వీరిద్దరూ ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసారు. వారికి ముందుగా నా కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలకి సేవ చేయడానికి ఇటువంటి పెద్దలందరూ కూడా ముందుకు రావాలి. అలాగే సుస్మిత లాంటి పిల్లలు కూడా పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజున 16 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి జడా బాలనాగేంద్ర గారికి, ఎందుకంటే ఒక బ్రాహ్మణ మహిళగా ఆ రోజుల్లోనే కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే తూర్పుగోదావరి జిల్లాలో అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ వండి ఏ టైం అయినా కూడా అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టినా కూడా అంతటి ఓర్పుతోటి చేసిన ఆ మహాతల్లికి నిజంగా కూడా ఈరోజు నిజమైన గౌరవం దక్కింది ఆ డొక్కా సీతమ్మ గారికి. ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న ఈ కమిటీ సభ్యులకి బాలనాగేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సేవా కార్యక్రమంలో మేము సైతం అంటూ ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి సుస్మిత నుండి నూరేళ్లు చల్లగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమంతో ఈరోజు ఈ ఏరియా, ఎందుకంటే 28వ డివిజన్ అంటేనే అందరూ బ్రాహ్మణులు ఉండే ఏరియా, ఆ ఏరియాలో సీతమ్మ గారిది పెట్టి ప్రతిరోజు అందరికి అడిగిన వాళ్ళందరికీ అన్నదానం చేస్తున్నటువంటి వీరికి ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను కూడా ఇందులో భాగస్వామిగా చేసి నన్ను పిలిచినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. జనసేన సీనియర్ నాయకులైనటువంటి జడా బాలనాగేంద్రం గారి ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈరోజు 16వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పువ్వాడ సుస్మిక అనే అమ్మాయి ఈరోజు తన పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇలాగే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అన్నదాన కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి ఆహ్వానించిన జడా బాలనాగేంద్ర గారికి నమస్కారం తెలియజేస్తున్నాం. డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం ఈ రోజున 16వ రోజుకి చేరుకుంది. ఈనాటి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ అయిన కుసుమ కుమారి గారు, ఒంగోలు మహిళా నగర పార్టీ అధ్యక్షురాలు పసుపులేటి సునీత గారు వచ్చేసారు. వారికి ముందుగా నా కృతజ్ఞతలు. ఈరోజు చిన్నారి సుస్మిత పుట్టినరోజు, పువ్వాడ సుస్మిత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానానికి ముందు వచ్చి వారి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులతో అన్నదానం చేస్తున్నారు. వారికి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని వేళలా అష్టైశ్వర్యాలతో ముందు ఉంటూ ఆరోగ్యాలు ఇస్తూ వారు ఇటువంటి సేవా కార్యక్రమాలకి సుస్మిక వారి కుటుంబ సభ్యులు కూడా